హరీష్ చెప్పండి. సో మనం దాదాపు ఇంకా మర్చిపోలేదు గతంలో జరిగిన దుర్ఘటన తాలూకు ఆనవాళ్ళు. సో మళ్ళీ మత్స్యకారుల ఆచూకీ తెలియట్లేదు. కేవలం 15 రోజులకు మాత్రమే సరిపడా ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అయితే కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది అని చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేసినట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏంటి అక్కడ పరిస్థితి? హరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోస్టల్ రీజియన్లో సముద్రాన్ని ఆనుకుని 160కి పైగా గ్రామాలు ఉన్నాయి. అనునిత్యం వేల మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తుంటారు, అదే జీవనోపాధి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో కూడా పెద్ద సముద్ర తీరం ఉంది. ఇక్కడి నుంచి కూడా అనునిత్యం పెద్ద సంఖ్యలో జాలర్లంతా మత్స్యకారులంతా వేటకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది అయితే సుదూరతి ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకవైపు విశాఖ, అదేవిధంగా ఒరిస్సా దగ్గర పారాదీప్ కానీ మిగతా ప్రాంతాల్లో ఆ కోస్ట్లో ట్యూనా ఫిష్ వేట కోసం వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఓడల రేవు నుంచి 7 మత్స్యకారులు ఆగస్టు 3వ తేదీన ఒక బోట్లో బయలుదేరారు. ఆ బోట్ కూడా కొత్త బోట్ అని చెప్తున్నారు. ఆ బోట్లో బయలుదేరడం జరిగింది. సాధారణంగా వాళ్ళు వెళ్ళిందైతే దాదాపు 10 రోజులు మాత్రమే. ఆగస్టు 12 కల్లా తిరిగి రావాల్సి ఉంటుంది. 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, డీజిల్, నీళ్లు, ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 24 గంటల తర్వాత కుటుంబ సభ్యులతో అప్పుడే ఫోన్ చేయటం, అంటే ఫోన్లు కూడా డీప్ సీలోకి వెళ్లే ముందే ఆగిపోతాయని వీళ్ళంతా చెప్తున్నారు. కమ్యూనికేషన్ ఉండదు. కేవలం సెట్లు ఉన్నా సరే దానికి ఉపయోగం కూడా పెద్దగా ఉండదు. 2-3 బోట్లు కలిపి వెళ్తే ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంటుంది తప్ప తీరంతో కమ్యూనికేషన్ ఉండదన్న విషయం చెప్తున్నారు. ఇప్పుడు 15 రోజులు గడిచిపోయింది. కుటుంబ సభ్యులు చూస్తే ఈ బోట్లో వెళ్ళిన ఓడలరేవు గ్రామానికి చెందిన కొల్లాప్ సీను, అదేవిధంగా శాంతారాం కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళ బోట్లో వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు రాలేదు. కుటుంబ సభ్యుల ఆందోళన అయితే వర్ణనాతీతంగా ఉంది. ఒకవైపు పిల్లలు కూడా తమ తండ్రి ఇప్పటిదాకా రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తల్లిని ప్రశ్నిస్తున్నారు, ఇంతవరకు అసలు ఏరి ఎక్కడున్నారని. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. అధికారులు కూడా ఇంతవరకు ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. దాంతో ఈ కొల్లాప్ సీను భార్య ఎవరైతే ఉన్నారో నాగలక్ష్మి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళన ఏంటంటే ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏ రోజునమ్మా వీళ్ళు వెళ్ళటం జరిగింది? వెళ్ళేటప్పుడు మీకు ఏం చెప్పారు అసలు? నేనైతే కనుకండి 3వ తారీఖున వెళ్ళారండి. 3వ తారీఖున సోమవారం వెళ్ళారండి. ఆ నైట్ ఫోన్ చేశారండి. చేసిన రోజున మళ్ళీ ఇంక ఫోనే చేయలేదండి. మళ్ళీ ఇప్పటికి 15 రోజులు అయిందండి. అందరూ అడిగారండి మా ఆయన కోసము, ఎవరో చెప్పలేదు. కానీ 3 రోజుల నుంచి తిరుగుతున్నారు, ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. వచ్చి వెళ్తాం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదండి. వస్తున్నారు, అడుగుతున్నారు, చూస్తున్నారు, చెప్తున్నారు. కానీ వాళ్ళ నుంచి ఎంత కూడా రాలేదండి. ఇది అధికారులు ఏం చెప్పలేదు. వచ్చి మీ అమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు తప్ప పిల్లల కోసం మా బాధ అర్థం చేసుకుని మేము ఒక పూట తింటే ఒక పూట ఉండదండి. మేము పెద్ద లేనోళ్ళు అండి. అద్దెంట్లో ఉన్నామండి. నాకు 2 పిల్లలండి. వెనక ముందు ఎవరు చూడరండి. నాకు ఉన్న తనేనండి. ఎంత భర్త అయినా ఎలాంటి వాడైనా భర్త లెక్క రాదండి. నా భర్త లేరండి. ఇప్పుడు బోటు మీదకి వెళ్ళారు. అతను ఉన్నారో లేదో నాకు ఇప్పుడు వరకు తెలియదు. ఎవరో ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఎలాగ ఇప్పుడు మనకి ఓట్ల కోసం ఎలాగ అడుగుతారు. ఇప్పుడు నా భర్త నాకు కావాలని అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మీరు ఏమైంది అనుకుంటున్నారు? అసలు సముద్రంలో సాధారణంగా ప్రతిసారి 10-15 రోజులు అవుద్దా, లేకపోతే ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకెప్పుడు వెళ్ళరండి. అలాగే 2 రోజులు 3 రోజులు వచ్చేస్తారండి. ఇన్ని రోజులు ఎప్పుడు లేరు, ఉండరు కూడా. మీరు ఏమైంది అనుకుంటున్నారు? అంటే ఇంజిన్ ఆగిపోయిందా, లేకపోతే ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు మామూలు మీరు ఆలోచించడం? నేనైతే కనుక ఇంజిన్ ఆగిపోయింది అనుకోవట్లేదని, కానీ ఆగిపోయింది అనే తెలుసు అండి నాకు. కానీ ఎక్కడ ఆగిందో తెలియదు. కానీ తెప్ప కోసం వెళ్ళారండి. ఇప్పుడు వస్తారని నమ్మకం ఉంది. కానీ గవర్నమెంట్ అయితే తీసుకోవట్లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఎక్కడున్నారో కనిపెట్టగలిగితే వాళ్ళు త్వరగా రావడానికి అయితే అవకాశం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎలాగైనా సరే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేదాకా మాకు నమ్మకం లేదండి. ప్రభుత్వం అయితే తీసుకోవాలండి. ఆర్థిక పరిస్థితి ఏంటమ్మా? మీ పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు వెళ్ళిపోరండి. ఇంకోనండి మా పరిస్థితి అండి ఇలా ఉందండి. వెళ్ళిపోరండి. వెళ్ళి కానీ చేర పట్టించుకుంటారండి. ఇంకో పిల్లలు అడుగుతున్నారండి. నాకు బాధ ఉంటది కదండి, భర్త లేరని. ఇప్పుడు వెనక ముందు ఎవరో లేరని చూడడానికి అదనే కావాలండి. ఇప్పుడు నా భర్త నాకు కావాలంటే నేను ప్రభుత్వం ఎంత దూరం వెళ్తాను. ఇప్పుడు అతని కోసం అడుగుతున్నానండి. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరూ వచ్చి 3 సార్లు వచ్చి వెళ్తున్నారండి. ప్రభుత్వం అధికారులు మీ దగ్గరకు వచ్చి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీకు సంబంధించిన సమాచారం అధికారులు చెప్పాల్సి ఉంటుంది. మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరిగింది అనుకుంటారు? ఏం జరిగిందంటే బోట్ అయితే ఏమవలేదండి. ప్రమాదం ఏమన్నా ఇంజిన్ ఆగిపోయిన వాళ్ళు అంతే అండి. అంతే. ప్రమాదం జరిగే బోట్ అయితే కాదు. మంచి బోట్. ఇప్పుడు అందులో నీళ్లు కానీ లేదా ఇతర ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. 15 రోజులకి 20 రోజులకి వేసుకున్నారు. వీళ్ళు ధైర్యం ఏంటంటే 20 రోజులు వస్తారని. కాకపోతే మాకు సమాచారం ఎక్కడో పక్క బోటుకైనా కొంచెం అందిస్తే మేము ఇంకా ధైర్యంగా ఉంటాం. మేము ఇంకా ధైర్యంగా ఉంటాం. ఇది పరిస్థితుల్లో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తున్నారు. బోట్లో ఆహార పదార్థాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అదేవిధంగా డీజిల్ కూడా ఉంది. కనీసం సమాచారం తెలిస్తే చాలు. అంటే దాదాపు 20-25 రోజులు సర్వే అవడానికి అందరూ
ఏర్పాట్లు అయితే ఉన్నాయి, కమ్యూనికేషన్ అయితే లేదు. అదన్నా ముందు అధికారులు ఇవ్వాలి స్పష్టంగా. వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ చెబితే చాలు తాము ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హరి రైట్ హరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.